హాయ్ అండి, అందరికీ నమస్కారం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ సొరకాయ చపాతీ. ముందుగా ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసుకోవాలి నూనెలో. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు కలపాలి. మంచిగా ఫ్రై చేసుకొని అందులో పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు. మంచిగా కలుపుకొని సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. సొరకాయ ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత. నెక్స్ట్ కారం, మన తగినంత కారం వేసుకోవాలి. మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ క్వాంటిటీ తోటి వేసుకోవాలండి. మంచిగా కలుపుకొని ముక్కలకి అంత కారం అంత పట్టేలా చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కొద్దిగా వాటర్ పోసుకొని ముక్కలు మంచిగా ఉడకాలండి. మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ముక్కల్ని మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి చూసుకుంటే ముక్కలు మంచిగా ఉడికింది. సొరకాయ ముక్కలు మంచిగా కలిపి ఈ విధంగా ఉడకాలి. చూడండి ఎంత మంచిగా ఉడికింది. తర్వాత లాస్ట్లో ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర మంచిగా ఉడికినాక కూర లాస్ట్లో దమ్కేస్తాం కదండి కూరని, అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని, ఈ కొత్తిమీర ఎక్కడండి, నేను ఇంట్లో పండించినది, ఇంట్లో వేసిన అన్నట్టు కొత్తిమీర. చూడండి ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపుకొని కూరలో వేసుకోవాలి. నేను ఈ విధంగానే కొత్తిమీరను ప్రిపేర్ చేసుకుంటాను అండి. ఈ కొత్తిమీరని ఇప్పుడు నేను కూరలో వాడాను. ఈ విధంగా మూత పెట్టేయాలండి. నెక్స్ట్ వచ్చేసి చపాతీ ప్రిపరేషన్. ఇప్పుడు చపాతీ పిండి నానబెట్టుకున్న చపాతీలు చేసుకొని ఈ విధంగా చపాతీని కాల్చుకోవాలండి. ఈ విధంగా చపాతీలు వేసుకొని